ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహాగణుడైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామాన ఈ స్థలములో ఉన్న మీ అందరికీ ఈ పునరుద్ధాన శుభాభివందనాలు అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ ఆదివారపు ఆరాధనలో మనమందరం ఇలా చేరి పరమ తండ్రిని ఆరాధించడానికి దేవాది దేవుడు మనకిచ్చినటువంటి అత్యద్భుతమైన ఈ దైవిక అవకాశమును బట్టి దేవదేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి అందరం చేతులెత్తి ఆ సర్వాధికారి దేవునికి మరలా స్తోత్రం చేద్దాం అందరమని. హల్లెలూయా. ప్రభునందు దైవ సంబంధమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకునే ముందుగా ఓసారి తలలో ఉంచితే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడినట్లు అందరూ మీ మనస్ఫూర్తిగా, యేసయ్యా ఈరోజు నీ మందిరానికి వచ్చాం, నీవు మాతో మాట్లాడి నీ మహిమ కలిగిన వాక్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. నమ్మదగిన తండ్రి, వందనాలు. మరోసారి మేమందరం నీ పాద సన్నిధికి వచ్చాం. ఇది కేవలం నీ కృప మాత్రమే ప్రభువా. వారంతా కాపాడారు. వాతావరణం కాస్త ప్రతికూలంగా ఉన్నప్పటికీ చాలా చోట్ల భయంకరమైనటువంటి వర్షాలు పడుతున్న మా ప్రాంతాన్ని, మమ్ములను కాపాడి నీ కృప చేత ఇలా నడిపించిన విధానంకై వందనాలు. ఈ సమయంలో ఈ ఆదివార ఆరాధనలో నిన్ను ఆరాధించాం పాటల ద్వారా, అలాగే ధ్యాన కీర్తన కూడా చదువుకున్నాం. యోర్దాను వెనుకకు మళ్ళింది, నీ ప్రజలను చూడగానే మరణపు లోయ వెనుకకు వెళ్ళింది. అవును, జీవాధిపతివైన నీవు ఉన్నావు. స్తోత్రములైన. అలాగే ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం. నీవే మాతో మాట్లాడి నీ యొక్క బలమైనటువంటి ఆత్మ సంబంధమైన వాక్య అవగాహన మాకు దయచేయండి. వినువారందరూ ఆలకించడానికి శ్రద్ధ గల మనసు దయచేయండి. ఈరోజు ఈ వాక్యం ద్వారా కొన్ని హృదయాలను ప్రేరేపించి నీ కొరకు యథార్థంగా బ్రతకడానికి తగిన కృప వారికి దయచేయమని సమస్తము నీ చేతులకు అప్పగిస్తున్నాం. నీవే హెచ్చాలి, మేమే తగ్గాలి. కాబట్టి నీ వాక్యమును వినిపించడానికి నన్నొక సాధనంగా, ఓ బోరగా, నీ ప్రతినిధిగా, నీ రాయబారిగా నన్ను వాడుకొని నీ శిలువ చాటున నీ హస్తపు నీడలో నన్ను మరుగుపరిచి నీవే మాట్లాడమని యేసయ్య నామములో వినయముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంఘమా, ఈ పునరుద్ధాన దినాన దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైన సమయాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి మీ బైబిల్ తెరిచి పరిశుద్ధ గ్రంథములో నుండి ఓ చిన్ని వాక్యమును మనము చదువుకోవడానికి బైబిల్ తెరుద్దాం. యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి ఈరోజు మన ధ్యానము పరిశుద్ధ గ్రంథములో నుండి ఓ చిన్ని వాక్యమును చదువుకుని దైవికమైన ధ్యానంలో కొనసాగుదాం. యెషయా గ్రంథం
మొదటి అధ్యాయము 21వ వచనాన్ని చదవగా దేవుని వాక్యమును ధ్యానిద్దాం. అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. చాలు. దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడునుగాక. గట్టిగా చెప్పకూడదండి. ప్రియులారా, ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం తొలి అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యము ఏమని వ్రాయబడిందంటే, అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే, న్యాయముతో నిండినది, నీతి దానిలో నివసించింది. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను దర్శించునుగాక. ప్రియులారా, చదవబడినటువంటి దేవుని వాక్యములో నుండి దేవాది దేవుడు దేవుని పిల్లలమైనటువంటి మనతో ఏం చెబుతున్నాడు? ఇది దేవుని ఆవేదన, ఇది దేవుని యొక్క ఆక్రందన. దేవుడు చాలా బాధపడుతున్నటువంటి, ఓ బాధలో పలుకుతున్న పదం ఇది. ఏమండి, దేవుడు తన జనులను చూసి బాధపడుతున్నాడు. ఇజ్రాయేలీని అనుకుందాం. ఈ వచనం దైవజనుడైన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే రాజులు పరిపాలించినటువంటి ఆ కాలంలో, నలుగురు రాజులు పరిపాలించిన కాలంలో దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. రాజులు మారారు, రాజ్యాలు మారాయి, దేవుని మాట మాత్రం మారదు. దేవుడు మారడు, ఆయన వాక్కు కూడా మారదు. దేవునికి స్తోత్రం చెబుదాం. భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలు ఏమాత్రము, అలాంటి గతించని దేవుడు నలుగురు రాజులు మారిపోయారు. ఉజ్జియా, యోతా, ఆహాజు, హిజ్కియా నలుగురు రాజులు మారారు. కానీ దైవ దర్శనాన్ని కలిగినటువంటి దేవుని ప్రవక్త అయిన యెషయా ఒక అద్భుతమైనటువంటి దేవుని వాక్యమును కలిగినటువంటి ఈయన యేసుక్రీస్తుకు పూర్వమే, అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి నరవతారిగా రాకుండా ఆయన సర్వశక్తి కలిగిన దేవునిగా ఉన్నప్పుడే, ఆయన తండ్రిగా ఉన్నప్పుడే, ఆయన యజమానిగా ఉన్నప్పుడే, ఆయన దేవునిగా ఉన్నప్పుడే 750 సంవత్సరాలకు సుమారు 750 సంవత్సరాలకు పూర్వము
తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాటలివి. ఈ మాట కాస్త ఆయన మాటలు బాధగా మాట్లాడుతున్నాడు ఆయన. అందుకే ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి ధ్యానిస్తున్నటువంటి విషయం ఏమిటంటే దేవుని ఆక్రందన అనండి అందరూ. దేవుని ఆవేదన. నిన్ను చూసి, నన్ను చూసి, క్రైస్తవ ప్రపంచాన్ని చూసి, దేవుని సంఘాలను చూచి, ఇంకా చెప్పాలంటే దైవజనులను కూడా చూచి హేమీలుగా పిలువబడుతున్నా గొప్ప గొప్ప దైవజనులను కూడా చూచి ఆయన వేదనతో పలుకుతున్నాడు ఈ పదాలు. ఈ పదం చదవడానికే కాస్త బాధ అనిపిస్తుంది నాకు. మరొకసారి మనం చదువుదాం ఆ పదం. అయ్యో, నమ్మకమైన నగరము, వేశ్యాయనే, న్యాయంతో నిండి ఉండాల్సినటువంటి పట్టణం అది, నీతితో ఉండాల్సిన నగరం అది. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అంటే నరహంతకులు అందులో కాపురము నివాసము చేస్తున్నారు అని దేవుడు బాధపడుతున్నాడు ఒక పట్టణమును చూచి. ఎలా చెప్పాలంటే ఆ పట్టణము యెరూషలేము అనుకుందాం. ఆ ప్రజలు యెరూషలేములో ఉన్నటువంటి దేవుని పిల్లలు అనుకుందాం. ఎందుకంటే యెషయా ఇశ్రాయేలీయ దేశానికి చెందినటువంటి ప్రవక్త కనుక ఆ మాట అంటున్నాను. హిజ్కియా అయినా, ఉజ్జియా అయినా, యోతాము అయినా, ఆహాజు అయినా ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి రాజులు కనుక. నలుగురు రాజుల కాలంలో దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైనటువంటి బాధాపూర్వకమైనటువంటి మాటలు ఈరోజు మనం చదివా. ఆ నగరం ఎలాంటిదట? నమ్మకమైనది అనండి అందరూ, కొంచెం గట్టిగానండి. అషామషీ నగరము కాదు, అల్లాటప్ప నగరం కాదు. హేమీలు ఉన్నారు అందులో. నగరం అంటే మీరేమనుకుంటున్నారు? ఓ దేశం, ఓ పట్టణం. పట్టణం అంటే కాబట్టి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు ఒక మన భారతదేశ కవీశ్వరులు. ఎవరండి? గుర్రజాడ అప్పారావు గారు. కాబట్టి గుర్రజాడ అప్పారావు గారు పలికిన పదం అది. దేశం అంటే మనుషులు, నమ్మకమైన మనుషులే, యథార్థమైన మనుషులే, దేవుని చేత ఎంపిక చేయబడిన జనాంగమే, దేవుడు కోరుకున్న పట్టణమే, దేవుని యొక్క పిలుపులో నమ్మకంగా ఉండడానికి దైవ సేవకు వచ్చిన వారే. బాధ ఏమంటున్నాడు చూడండి. అయ్యో, మీరు అన్న పదం గట్టిగానండి. ఎప్పుడంటారు అయ్యో అని? ఏమండి అయ్యో అని ఎప్పుడు వస్తుంది? ఓ ఇంట్లో పెళ్లి జరుగుతుంటే అయ్యో అంటారా? ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే అయ్యో అంటారా? గుడి కొట్టేసి మంచిగా తయారైపోతారు. ఆ రోజు ప్రార్థన ఉండదు, ఆరాధన ఉండదు. మీరు వెళ్ళిన ఫంక్షన్లో మీ వస్తువు ఏదైనా పోయిందనుకోండి, మరొకటి ఉంటుంది. అయ్యో, గుడికి వెళ్ళకుండా, మందిరానికి వెళ్ళకుండా ఇలా వచ్చానే, అయ్యో. రానిది ఏదైనా జరిగితే అయ్యో, ఏదైనా శ్రమ వస్తే అయ్యో.
ఏదైనా మీకు బాధ వచ్చినా, మీ స్నేహితులకు బాధ వచ్చినా ఏమంటారు చెప్పండి? పగోడికి బాధ వచ్చింది అనుకోండి, బలి వచ్చిందంట అంటారా? అంటట్లేదు. మీ మీద కోపం వాడికి ఉంది, ఆడి మీద మీకు కోపం ఉంది, ఆడికి ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, మీరేమంటారు అప్పుడు? జరిగింది అంటారా? నీకు జరగాల్సిందే జరిగింది అంటారా? ఇలా జరుగుతాదని నేను ఎప్పుడో ఊహించాను అంటారా? ఇలా జరగాలని నీకోసం ప్రార్థన చేస్తాను అంటారా? ఏమంటారు మీరు? దేవుడు తన నగరును చూసి, ఆ పట్టణాన్ని చూసి బాధపడుతూ ఆవేదనతో పలుకుతున్నాడు. ఒక చిన్ని పదాన్ని మేము ధ్యానం చేద్దాం, మిగిలిన విషయాలు చాలా ఉన్నాయి, కొన్ని అలా చెప్పుకుంటూ వద్దాం. అయ్యో నమ్మకమైన మనుషులు, యథార్థమైన మనుషులు, దేవుని కొరకు నమ్మకంగా ఉంటామని రక్షణ పొందిన మనుషులు, దేవుని నామాన్ని ధరించిన భక్తులు, నీళ్లలో నిలబడి దైవజనుడు సాక్షిగా, దేవదూతల సాక్షిగా బాప్తిస్మము పొందిన భక్తులు, వీళ్ళెవరండి? నమ్మకమైన వారు అనండి అందరూ. ఎవరంటండి వీళ్ళు? అపనమ్మకస్తులు కాదు, అవిధేయులు కాదు, అక్రమకారులు కాదు, అన్యాయస్తులు కాదు, అపవిత్రులు కాదు, అన్యాయము చేత వచ్చినటువంటి రాబడిని స్వీకరించిన వారు కాదు. వీళ్ళంట ఎవరటండి? చెప్పట్లేదు మీరు, ఎవరట? నమ్మకమైన వారు. చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? మన దేవుడు నమ్మదగిన వాడు. నీవు నమ్మదగిన వాడవ కాకపోయినా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణము పెట్టి రక్షణ ఇచ్చిన దేవుడు. చెప్పండి, ఎవరండి ఆయన? నమ్మదగిన వాడు. బైబిల్ అంటది దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడంట. ఏమిటి ఆయన స్వభావం అంటే? నమ్మదగిన వాడు ఆయన. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ఎలా ఉండాలి? అసలు ఎవరు నమ్ముతారు ఆయన్ని? అల్లా తప్ప వాళ్ళు ఎవరు ఆయన్ని నమ్మరు. ఏమండి? అటో గంతు ఇటో గంతు వేసేవాళ్ళు ప్రభువుని, ఏమన్నా ఆదివారం ఆరాధన, సోమవారం ఆచారాలు అన్నవాడు ఎవడో ప్రభువుని నమ్మరండి. ఇది కావాలి అది కావాలంటే ఎలా సాగుతుందండి? అవ్వ కావాలి పువ్వ కావాలంటే సాగదుగా. పడవ కావాలి, ఒడ్డు కావాలంటే ప్రయాణం సాగదిగా. యేసుక్రీస్తును నమ్ముకున్న వారు సాక్షాత్తు నమ్మకమైన వారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కాబట్టి మీరు నమ్మకమైన వాళ్ళ కాదా? అట్టట్లేదు. కొంచెం మీకు డౌట్ వచ్చింటుంది, నేను నమ్మకంగా ఉండలేదేమో, నమ్మకంగా బతకలేకపోతున్నానేమో. మీరు బైబిల్ జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ తరములో అబ్రహామునే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? అబ్రహామునే ఎందుకు దేవుడు పిలిచాడు? అబ్రహమా, ఇతర దేవతలను ఆరాధించే వ్యక్తి అంట ఆయన. అబ్రహాము మెసొపొతేమియా పరిసర ప్రాంతాల్లో ఇతర దేవతలను ఆరాధిస్తూ ఆ కాలాన్ని గడుపుతున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు పిలిచి, రా, నీ సంతానాన్ని నక్షత్రాలా చేస్తా, నీ సంతానాన్ని సముద్ర ఇసుకురేణులా చేస్తా, అందరిని విడిచిపెట్టురా, నీ బంధువుల్ని, నీ గ్రామాన్ని, నీ స్వజనమును విడిచిపెట్టి రా అని పిలిచాడు. కారణం ఏంటో చెప్పమంటారా? అతడట నమ్మకమైన మనస్సు గలవాడు అని నెహెమ్యా గ్రంథంలో రాయబడింది. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి, పిలవడానికి, ఎవరు రక్షించడానికి, అతని జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి కారణం ఏంటో చెప్పమంటారా? అతడు ఏ మనసు ఉంది చెప్పండి ఆయనకి?
ఈ రోజున నీకు దేవుడు తన గ్రంథాన్ని నీ చేతిలో పెట్టాడు, ఆయన రక్షణ నీ చేతిలో పెట్టాడు, నీవు గొప్ప కృపను పొందేలాంటి అద్భుతమైన సహాయం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీలో ఉన్న నమ్మకత్వమును ఆయన గుర్తించాడు. ఆయన చేతులెత్తి స్తోత్రం చెబుతున్నాం. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? అపనమ్మకస్తులము కాదు. జాగ్రత్తగా వినండి, మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను నేను. మీరు నమ్మకమైన వారే, యథార్థవంతులే. చాలా విషయాలు ఉన్నాయి, మరొక వారం కొన్ని విషయాలు చెప్తాం. ఈ రోజుకి ఒక చిన్న విషయాన్ని మనం గుర్తిద్దాం. కానీ ప్రభు యొక్క బాధ ఏంటంటే, అంటే దేవుడు మనం చూసి ఏం చేస్తాడు చెప్పండి? దేవుణ్ణి బాధ పెట్టే బతుకు బ్రతకడం మంచిదంటారా? దేవుడు బాధపడతాడా? చెప్పు బాబు, మనుషులు మనం బాధపడతాం, ఆయన బాధపడతాడా? బాధపడతాడండి? చెప్పట్లేదు. బాధపడతాడా? ఆది కాండములోనే సృష్టిని చేసిన దేవుడు, అంతా మంచిది మంచిదని చేసిన సృష్టికర్త అయిన దేవుడు మానవుని చేసిన తర్వాత బాధ కలిగిందంట. అరే నా మాట ఏంటలేదు, తాను భూమి మీద నరుని చేసినందుకు సంతాపపడ్డాడండి, బాధ కలిగిందంట. నేను అనుకుంటున్నాను అసలుగా చేశాడేమో వెళ్ళి అన్నట్టుగా బాధపడ్డాడేమో. ఇశ్రాయేలు అందరూ వాళ్ళకి రాజు ఉంది, వీళ్ళకి రాజు ఉన్నారు, మాకే రాజు లేడు అని వాళ్ళు బాధపడుతున్నప్పుడు బెన్యామీను గోత్రికుడైన కీషు కుమారుడైన సౌలుని రాజుగా నియమిస్తే అతడు దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే బాధపడ్డాడంట. అదే ఈ రోజున నిన్ను నన్ను చూసి ఆయన బాధపడకూడదండి. నిన్ను చూసి సంతోషపడాలి, ఆయన నిన్ను చూసి ఆనందపడాలి. ఏమంటే ప్రతి తండ్రి తల్లి తన పిల్లలను చూసి ఏం చేయాలి చెప్పండి? మా పిల్లలు ఉన్నాడు అండి అంటారా? యాకోబును చూసి ఒకలాంటి ఆలోచన, యాసావును చూచి ఒకలాంటి ఆలోచన. రే యాకోబా, మీ అన్నయ్యలాగా నువ్వు ప్రవర్తించొద్దురా. మీ అన్నయ్య మాకు ఇష్టము కాదని తెలుసుండి కూడా ఆ పలానా పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు రా. వాడు మాకు మనోవేదన కలిగించాడురా. నువ్వు కూడా అలాగ పెళ్లి చేసుకుని మాకు ఇష్టము కాని వారిని పెళ్లి చేసుకుంటే మా జీవితం ఎందుకురా అని పాపం తల్లిదండ్రులు యాకోబుతో మాట్లాడిన సందర్భం మన బైబిల్ గ్రంథంలో చదవలేదా? కాబట్టి ప్రతి పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలి, తల్లిదండ్రులను సంతోషపరచాలి. దేవునికి స్తోత్రం చెబుదామండి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పొట్టనేమి వాడు గిట్టనేమి. పొట్టలోని చెదలు పుట్టవా గిట్టవా ఉందా? వేమన్ గారి శతకం. పిల్లలు పుట్టట్లేదు, కుమారులు కలగలేదని వేదన పడతారు. ఎందుకయ్యా? కలగలేదా? కౌరవులు 100 మంది. ఏంటండి కౌరవులు ఎంతమంది అంట? ఏం ఉపకారం ఉందండి? ధృతరాష్ట్రుడు కానీ, భీష్ముడు కానీ, ఏమంటే ద్రోణాచార్యులు కానీ, పెద్దలు అందరూ పేర్లు ఏమన్నా మహాభారతంలో కనబడతాయి. పాపం బాధ కలిగిందంటండి. పుత్రులు పుట్టలేదని బాధపడద్దు, కలగలేదా కౌరవులు 100 మంది అన్నాడండి ఒకసారి పద్యంలో వేమన గారు. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఓ ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, మనము మన తల్లిదండ్రులను మనము ఆనందపరచాలి, మన పరమ తండ్రిని కూడా మనం ఏం చేయాలి చెప్పండి. కానీ ఈరోజు బాధపడుతున్నాడు ఆయన. తన వాక్యంలో చేయమని ఏంటండి చాలా బాధ. ఏమని? అయ్యో నీవు నా మాట వింటే ఎంత బాగుండు అన్నాడు సందర్భంలో. ఇశ్రాయేలు, నీవు నా మాట వింటే నీకెంతో మేలు అన్నాడు ఆయన.
అదే దేవుడు ఈరోజు ఏమంటున్నాడు తెలుసండి, అయ్యో నమ్మకమైన మనుషులు ఎలా మారిపోరట, వేశ్యగా మారారు. అంటే వాళ్ళ నమ్మకత్వాన్ని కోల్పోయారు, వారి యథార్థతను కోల్పోయారు, భక్తి జీవితాన్ని కోల్పోయారు, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయారు, సమర్పణ జీవితాన్ని కోల్పోయారు, విశ్వాస జీవితాన్ని కోల్పోయారు, తగ్గించుకునే ఆ తగ్గింపు దేనత్వమును కోల్పోయారు. అయ్యో నమ్మకమైన వాళ్ళే ఎలా మారాడంటున్నాడండి, వేశ్య. వేశ్య అంటే ఒక చండాలపు స్త్రీ. వేశ్య అనగానే ఒక జార స్త్రీ. ఆమె ఎలా ఉంటుందో, ఆ జార స్త్రీ యొక్క లక్షణాలు ఏంటో ప్రభు చిత్తమైతే మరొక ఆదివారం మనం చూద్దాం. ఒక జార స్త్రీ తనకంటూ ఒక వడంబడిక చేయబడినటువంటి భర్త ఉండడానికి, తనకంటూ నిబంధన పూర్వకముగా నియమించబడినటువంటి పురుషుడు ఉండడానికి ఒక అన్యాయపు జీవితం ఆమెది. కేవలం తన శరీరాన్ని అమ్ముకుని జీవితాన్ని బతికే ఒక దౌర్భాగ్యురాలు ఆమె. కేవలము ధనార్జన కొరకు మాత్రమే తన శరీరాన్ని పెట్టుబడి పెట్టి అనేక మంది జీవితాలలో నిప్పులను పోసి అనేకుల కుటుంబాలను దహించిన దౌర్భాగ్యురాలు వేశ్య అనగా జార స్త్రీ. ఇప్పుడు ఆ పదం చూడండి, ప్రభు అంటున్నాడు, అరే మీరు నమ్మకమైన వాళ్ళేరా బాబు, కానీ ఇప్పుడు ఎలా మారిపోయారు, ఇలా అయ్యారే. అసలు దేవుని వాక్యం ఏమంటే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న శక్తి ఏమిటంటే, దేవుని వాక్యమును వినగానే వేశ్యలు సహా మారిపోతున్నారు. చేతులెత్తి స్తోత్రం చెబుదామండి, అందరు చెప్పాలి హల్లెలూయా. ఏమంటే వేశ్య జీవితాన్ని గడిపిన భయంకరమైన నీచ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళ కూడా ఏమవుతున్నారు చెప్పండి, మారిపోయి యేసే దేవుడని ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం చెబుతున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక విచిత్రమైన వ్యక్తిని మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసాన్ని బట్టి రాహాబు అను వేశ్య. ఎవరటండి? విశ్వాసమును బట్టి రాహాబు అను. ఏంటండి రాహాబు అంటే సరిపోదా? రాహాబు అంటే చాలు నాకు తెలిసి వచ్చి, కానీ దేవుని పరిశుద్ధాత్మ ఎంత అద్భుతంగా రాయించిందో చూడండి. రాహాబను వేశ్య. ఆమె పేరు ఏమిటి చెప్పండి, చెప్పండి ఏం పేరండి? రాహాబు. బాప్తిస్మము పొందిన తర్వాత ఎవరికైనా ఆ పేరు పెడదాం అనుకుంటాను, కొంచెం ఆ పేరు పలకడానికే ఇష్టంగా లేదండి. నేను చాలా సంఘాల్లో వాక్యాన్ని బోధించడానికి వెళ్ళిన ఏ సంఘంలో కూడా ఈ పేరు నాకు కనపడలేదు. మార్తమ్మ, మరియమ్మ, ఏమంటే మంచి మంచి పేర్లు చాలా ఉన్నాయి, కానీ బైబిల్లో రాహాబను ఆ పేరు ఇంచుమించు ఏ సంఘంలో కూడా నాకు కనపడలేదండి. ఏ సంఘంలో కూడా ఏ పాస్టర్ కూడా పెట్టలేదేమో బహుశా. ఎందుకంటే ఆమె జీవితం ఎలాంటిదట? వేశ్యా జీవితం. రాహాబను వేశ్య. ఒకసారి ఒక దైవజనుడు, దేవుని ప్రవక్త లేకపోతే
ఒక దేవుని ప్రజలను నడిపిస్తున్నటువంటి యెహోషువ అనే ఆయన వేగు చూడడానికి ఒక ప్రాంతానికి పంపించాడు, కనాను దేశానికి. ఇద్దరిని పంపించి మీరు రహస్యంగా వెళ్ళి ఆ దేశాన్ని చూసి రండి అంటే, వీళ్ళు సరాసరి ఎక్కడికి వెళ్ళాలి అంటే యెరికో పట్టణంలో రాహాబు అనే వేశ్య ఇంట చేరారంట. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఆమె ఎవరండి? వేశ్య. తన ఇంటికి వచ్చిన వారి దగ్గర ఉన్నదంతా లాక్కునే ఒక దౌర్భాగ్యురాలనే. వాళ్ళ చేతిలో ఏమున్నదో అంతా తీసుకుని బయటికి వెళ్ళేద్దామే. వేశ్యా జీవితం. తన ఇంటికి వచ్చిన వారు విటులు అనుకోలేదామే. తన ఇంటికి వచ్చిన వారు ఒక దైవ సంబంధమైన వ్యక్తులు అని ఆమెకు అర్థమైంది. చేతులెత్తి స్తోత్రం చెబుదామండి. దేవుని యొక్క జనాగమని అర్థమైంది, దేవుని పిల్లలను అర్థమైంది. వాళ్ళను రహస్యంగా తన మేడ లేకపోతే తన యొక్క మిద్దె మీద జనప కట్టెలు ఉంటేనట, ఆ జనప కట్టెల మధ్య వారిని దాచిందంట. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే ఇజ్రాయేలు భయం అందరికీ వచ్చిందండి. ఐగుప్తు దేశంలో చిన్నగా మనం ధ్యాన క్రితం చదువుకున్న ఆ సముద్రమును దాటి వచ్చినటువంటి ఇశ్రాయేలీల భయం వాళ్ళకి కలిగి ఎక్కడ వచ్చి మన ప్రాంతాన్ని జయిస్తారని యెరికో పట్టణస్థులు పట్టణపు కోటకు, ఆ పట్టణానికి గవిని చుట్టూ ప్రహారీ గోడ కట్టుకుని పెద్ద గేట్ పెట్టుకుని ఎవడో బయటకు రావట్లేదు, లోపలే ఉంటున్నారండి. ఏదో ఒక టైంలో తీస్తున్నారు, ఆ టైంలోనే బేరసారాలు జరుగుతున్నాయి. ఆ టైంలో వీళ్ళు లోపలికి వచ్చారు, వేశ్యా ఇంట్లో చేరారు. క్రొత్తగా ఎవరు వచ్చినా వారిని రాజుగారి యొక్క ఆస్థానానికి తీసుకెళ్ళాలి. కానీ ఈమెం చేసిందంటే వారిరువురిని మిద్దె మీద దాచింది. దేవుడికి స్తోత్రం చెబుతాం. రాజుగారికి విషయాలు తెలిసిపోయి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారట. ఎక్కడికి వచ్చారంటే పలానా ఆమె దగ్గరికి వెళ్ళారు. బొట్టులో వచ్చి అడుగుతున్నామా, ఎవరో మీటింగ్ ఎవరో కొత్త వాళ్ళు వచ్చారంట. అయ్యా రావటం వాస్తవమే. మళ్ళా తిరిగి గవిని వేయబడక మునిపే వాళ్ళు ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఇంతకే ఆమె వాళ్ళని దాచిందండి, వారి ప్రాణాన్ని కాపాడింది. ఆమె ఏమంటుందో ఒకసారి చదువుతారా బైబిల్ గ్రంథంలో? యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆమె ఏమని మాట్లాడుతుందో వాళ్ళతోటి. అయ్యా, మిద్దె మీద దాచినటువంటి ఆ ఇరువులతో ఈ రాహాబు వేశ్య ఏమని మనం పలుకుతుందో, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా సముద్రమును, ఎర్ర సముద్రమును, దాని నీరును ఎలాగో ఆరిపోజేసెనో, యొర్దాను తీరములో ఉన్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోను, ఓగును మీరేం చేశారో మేము విన్నాము. అనగా వారిని ఎలాగూ నిర్మూలన చేశారో ఆ సంగతి మేము విన్నాము. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మా గుండెలు ఏమైనాయి అనండి అందరూ. కరిగిపోయాయి అనండి, అనండమ్మా. గుండె ఏమైపోయిందంట వెళ్తే ఆమంటది, అయ్యా మీ దేవుడే, ఆయన సముద్రమును ఆరిపోజేసెను, మీరు నడవడానికి మార్గం ఏర్పడింది. ఏమండి, సముద్రాన్ని 2 ముక్కలు చేయటం అంటే ఎవరు మాట్లాడలేదంటే, ఏమా నీటిని 2 ముక్కలుగా మీరు చేయగలరా? సాధ్యమా? ఆయన అసాధ్యుడు కనుక వారి సముద్రములోనే వారికి మార్గం ఏర్పాటు చేశాడు. అంతవరకు నీళ్ళ క్రింద నానిపోయినటువంటి ఆ భూమి ఒక రహదారి అయ్యిందంట. చేతులెత్తి స్తోత్రం చెబుతా. అది ఆ భూమి రాజమార్గం అయింది. 2-3 రోజుల నుంచి వర్షం వస్తుందండి. రోడ్లన్నీ ఎలా ఉన్నాయి?
మన అవిటి రోడ్లు ఎలా ఉన్నాయండి? అరే బాబోయ్, నేను పెద్దప్పుడు ఆ ప్రార్థనకి రాత్రి వెళ్తుంటే రోడ్డు భలే ఎప్పుడు వస్తుందో మోక్షం అని ప్రార్థన చేస్తున్నా. రహదారి ఇప్పుడు ఆ నీళ్ల మధ్య నానిపోయిన ఆ భూమి ఆరిన నెల అయిపోయింది. ఎత్తు పల్లాలు సమమైపోయినాయండి. రాత్రి తూర్పుగా వచ్చిందంటే మొత్తం ఆరబడైందంట. దారి సరిగా లేకపోతే ప్రయాణం బాగా సాగుద్దండి. ఓ చోట ఎత్తు, ఓ చోట పల్లం. వాళ్ళు నడుస్తున్నారు, నడక బరువులు వెతుకుని ఏమంటే వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళ సామాగ్రి, తర్వాత యాజకులైతే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారం, మందసం ఇవన్నీ మోసుకుని వెళ్తున్నారు. ఏమంటే మోతే చూసుకోవాలా, దారి ఎలా ఉందో చూసుకుంటారా? ఇలా మోతున్నప్పుడు అక్కడే పల్లం ఉందనుకోండి, ఏగానే ఏమవుతుంది? దారి రాజమార్గం. వాళ్ళ మార్గం రాజమార్గం అయిందండి. రాజమార్గములో నన్ను నడుపుచున్నా మహారాజు నీవేగా. రాజమార్గములో రాజువారి ముందు నడుస్తున్నాడు, రాజమార్గములో వారు నడిపించాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. అంటుందండి, రాహాబను వేశ్య అంటుంది, అయ్యా మీరు ఐదు దేశంలో వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఆగిపోయింది. యోర్దాను తీరమైనటువంటి రాజులు ఓడిపోయారు మీ ముందు. రాజులు మీ ముందు ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోయారు, వాళ్ళు నిర్మూలన చేశారు. ఆ సంగతి విన్నప్పుడు మా గుండెలు ఏమైంది అంటే చెప్పండి, అంటే మాకు మారు మనసు వచ్చింది. చేతులెత్తి స్తోత్రం చెబుతాం. రాతి గుండె పోయింది, మాంసపు గుండె వచ్చింది. ఏంటండి మా మనసు ఏమైపోయింది చెప్పండి అంటే, నీవే మాకు మారు మనసు వచ్చింది అయ్యా, గుండె కరిగింది అనండి. చాలా మంది క్రైస్తవులకండి ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం విన్న వారి గుండెలో ఏమో చెప్పండి, మార్పు రాదండి. మేమింతే నేనింతే, ఇక ఆయనకి ఏమి రాదు. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం విన్నా ఏమైపోయింది చెప్పండి, గుండె ఏమైపోయింది చెప్పండి. మీకు చెప్పే మాటలో రాళ్ళకి చెప్తే రాళ్ళు కలుగుతాయి అంటాను. నిజమండి, ఆడికి చెప్పే మాటలు రాయికి చెప్తే రాయి కరిగినాడు బాబు వీడు అసలు. రాతి కంటే, అందుకే దేవుడు తన గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ప్రజలు అంటారు, రాయ్ మాంసపు గుండె తెచ్చుకుంటారా, రాతి గుండె పోవాలి మీకు. రాతి గుండెనే మార్చు యేసయ్యా, మాంసపు గుండెనే ఆమర్చుమో దేవా. ఎందుకు? సంవత్సరములు గతించుచుండ నన్ను నూతన పరచుము యేసయ్యా, నీ రూపముకు మార్చుము. హల్లెలూయా. సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ మన గుండెలో ఏమి రావట్లేదండి. నా గుండె సప్పుడు చేస్తుందంటున్నా. ఏం సప్పుడు చేస్తుందిరా బాబు నీ గుండె? అర్థం పట్టుందా, టక్ టక్ అంటుందా? నీ గుండె సప్పుడు బాగానే ఉంది, నేను కాదట్లేదు, కానీ నీ గుండెలో మార్పు ఉందా? ఆమె ఒక వేశ్య, దుర్మార్గురాలు, నీచురాలు. అలా చెప్పాలంటే ఆమె ఎదురు వస్తుంటేనే బహుశా పక్కకు తప్పిపోయిన వాడు కొంతమంది ఉండొచ్చు. ఆమె మాటకు ఒక విలువ లేదు, సమాజంలో గౌరవం లేదు. అలాంటి ఆమె విన్నదంట, చూచిందో విన్నదండి. ఏమన్నా అక్కడ, ఈ సంగతులు మేము వినినప్పుడు, చూసినప్పుడా మాట్లాడరండి, విన్నప్పుడా చూసినప్పుడా? బైబిల్ అద్భుతంగా చెప్పిందండి, వినుట వలన విశ్వాసము కలుగును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏంటంటే యేసయ్య కూర్చిన వాక్యం వింటే మనకి ఏమొస్తుందంట? ఈ రోజున చాలా మంది సోతున్నారు,
70mm సినిమాలు వేస్తున్నారు క్రైస్తవులు. ఏమండి కొన్ని గుళ్ళు అయితే డిజిటల్ కొన్ని సంఘాలు రండి, పాస్టర్ గారు ఎదురుకుండా ఉండరండి, ఇలాగా ఒక తెర మీద కనబడతారు. ఇక పాస్టర్ గారు చూడటం హల్లెలూయా స్తోత్రం అంటాం. కానుకలు కూడా మాత్రం ఏమంటే కానుకలు కూడా అలాగేద్దామా, 2000 రూపాయలు ఏమంటే వాట్సాప్లో పెట్టి డౌన్లోడ్ చేసుకోమంటారా? కానుకలు మాత్రం అలా ఫోన్ పే చేయండి, గూగుల్ పే చేయండి, ఆ పే చేయండి, ఈ పే చేయండి. పాస్టర్ గారు మాత్రం ఎదుర్కొన్నాడు. వినుట వల్ల ఈ రోజున చాలా క్రైస్తవ సంఘాల్లో వినడం తక్కువైపోయిందండి. ఏమి ఎక్కువైంది? చూడడం. మాట్లాడలేదు మీరు. ఏమి ఎక్కువైంది చెప్పండి? ఓ సినిమా లాగా, ఓ సీరియల్ లాగా. యేసుబాబు దైవజనుడు కూడా సీరియల్గా చూస్తున్నారండి. ఆమె విన్నది చెప్పండి, ఆమె ఏం చేసింది చెప్పండి? రాహాబు అనే వేశ్య వినగానే ఆమె గుండె ఏమైపోయిందంట? కరిగిపోయినది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆమెకు మార్పు వచ్చిందండి. వేశ్య మారిపోయింది సారు. దేవుని యొక్క మాటలు వినగానే వాళ్ళ పాస్టర్ గారు వెళ్ళారు అనుకుంటున్నారా? వాళ్ళు అనుకుంటున్నారంట, రే వాడు అయ్యో బాబోయ్ వాళ్ళ దేవుడే దేవుడు అని జనాలు చెప్పుకుంటే విని బహుశా ఆయన దగ్గరకి ఏ మంత్రి గారో వచ్చి ఉంటాడు. ఆ దేశాన్ని వెళ్తున్న మంత్రి గారు వచ్చి వేసి చెప్పంటాడు, అరే మన దేశంలోనికి ఒక జనం రాబోతున్నారు, అయ్యో బాబోయ్ వాళ్ళు సామాన్యులు కాదు, దేవుడు వాళ్ళతో ఉన్నాడు, ఎర్ర సముద్రం పాయలైపోయింది, శత్రులు జయించి ఓడిపోతున్నారు అని ఏ మంత్రి గారు చెప్తే ఆ మంత్రి గారి మాటలు విని ఆమెకి ఏమేమి చెప్పండి? అట్టట్లేదండి, మారు మనసు వచ్చింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పినోడికి మార్పు రాలేదు కానీ ఈమెకి మాత్రం దేవునికి స్తోత్రం చెప్పట్లేదు మీరు. ఏమండి చెప్పినోడికి రాలేదు కానీ విన్న ఈమెకి ఏమొచ్చింది చెప్పండి? మారు మనసు వచ్చి అంటుంది, అయ్యా మా గుండెలు ఏమైపోయినాయి చెప్పండి. ఈరోజు నా క్రైస్తవ సమాజమా ఏమంటే వేశ్య మారిపోయిందండి. అయ్యో భయంకరమైన జీవితాన్ని అనుభవించి నిష్ఠా గరిష్టతో బ్రతకకుండా దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా, దేవుని యొక్క నిబంధనకు వ్యతిరేకంగా, దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా బ్రతికిన వేశ్య మార్పు చెందింది. అందుకే వేశ్యనైనా ప్రభు క్షమిస్తాడేమో కానీ వేషధారిని క్షమించడం అన్నాడు దైవజనుడు. మీకు అర్థమైందండి? ఇప్పుడు రాహాబు ఆ పేరు వెనకాల ఏం రాస్తున్నాడు? వేశ్య. విచిత్రం ఏంటో తెలుసా? విశ్వాస వీరుల జాబితాలో ఆమె పేరు ఉంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మన ఏప్రిల్ 11వ అధ్యాయంలో ఎవరి పేరు కనబడుతుందండి? 11:31 ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 31 వచనం మనం చదవండి. విశ్వాసము ద్వారా రాహాబును వేశ్య. ఎవరట? సిస్టర్ గారి పేరు ఏమిటి చెప్పండి? రాహాబును వేశ్య. ఆమె వేశ్య అండి. మార్పు ఎవరి రక్షణ అనుభవంలోనికి వస్తుంది, దేవుని సంఘంలో చేర్చబడింది. ఇంకొక గొప్ప విషయం చెప్పమంటారా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం అండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము కొన్ని మొదటి నుంచి చదువుతారా? యేసుక్రీస్తు వంశావళి. ఎవరిదట? ఎవరి వంశావళి అండి? చెప్పట్లేదు. యేసుక్రీస్తు వంశావళి. ఆ యేసుక్రీస్తు వంశావళిలో ఎవరి పేరు ఉంది? 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయాజునందు రూతు. బోయాజు రూతు ద్వారా ఓబేదు యెష్షీ ద్వారా దావీదు.
చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పండి. కాబట్టి దావీదు పేరు ఎంతమంది క్రైస్తవులకి తెలియదంటారు? పాటలు పాడాలన్నా ఎవరి పేరు ఉపయోగిస్తున్నాం? ఒక డ్యాన్స్ చేస్తున్నారంటే దావీదు వాళ్ళే అంటే నాట్యానికి కూడా ఎవరు చెప్పండి? దేవునికి స్తోత్రం చెప్పరే. కాబట్టి నాట్యానికి కూడా ఎవరండి ప్రారంభికులు? మందిరం అంటే పిచ్చి ప్రేమ. ఎవరికి? మందిరం కోసం ఎంత బంగారు ఇచ్చాడండి? ఒక కాస, అరకాస మాట్లాడండి. మందిరము కోసం దావీదు ఇచ్చిన కానుక ఎంతండి? జవనా గారు భవిష్యత్తు రాలేదా ఇది? మందిరము కొరకు దావీదు గారు ఇచ్చిన కానుక రూపాయలు కాదండి. రూపాయలకి అయిన తర్వాత బంగారమే, టన్నుల టన్నుల బంగారం ఇచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెబుతున్నాం. మీరు మొదటి దినవృత్తాంతాలు చదువుకోండి. వీలైతే వచ్చేవారం చెప్తాను, పోనీ మీకు దొరకకపోతే వచ్చేవారం జ్ఞాపకం చేస్తాను. మందిరం కట్టే వరకు కూడా మనసు మీద పడుకొని అన్నాడండి. చాపేసుని కిందే పడుకున్నాడంట. కన్నులకు నిద్ర రానియను నా పండుగని మనసు మీదకి ఎక్కనని మందిరం మీద పిచ్చి ప్రేమ కలిగిన వాడు. ఆరాధనకి ఏమంటే దెయ్యం పట్టే పాట పాడి దెయ్యాన్ని వెళ్ళగొట్టగలిగిన సత్తా ఉన్నవాడు ఎవరు చెప్పండి? చిన్నప్పుడే చిన్నతనములోనే శత్రువులలో ఏది లేదో కనిపెట్టగలిగిన గ్రహింపు కలిగిన వ్యక్తి దావీదు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ఆ దావీదు తండ్రి పేరు ఏంటంట? యెష్షయి. యెష్షయి తండ్రి పేరు ఏంటంట? ఓబేదు. ఓబేదు తండ్రి పేరు ఏంటంట? బోయాజు. బోయాజు యొక్క భార్య పేరు రూతమ్మ. ఏమండి? రూతమ్మ గారి నుంచి ముందుకెళ్తే సల్మాను. సల్మాను యొక్క భార్య పేరు ఏమిటంటే రాహాబు. యేసుక్రీస్తు వంశావళిలో ఎవరి పేరు ఉందండి? అయ్యయ్యో, యేసుక్రీస్తు వంశావళిలో కూడా ఆమె పేరు యేసులో వచ్చింది. దావీదు అడుగుతున్నా, దావీదా మీ అమ్మమ్మ పేరు చెప్పంటే అంటున్నాడు మా అమ్మమ్మ రాహాబు అంటున్నాడు. అందరూ చేతులు స్తోత్రం చెప్పండి. అరే రే బాబా, వేశ్య. అవును, వేశ్యే. తన బ్రతుకు వేశ్య జీవితమే. తన జీవితము భయంకరమైన జీవితమే. కానీ ఆమె ఏం చేసింది చెప్పండి? మార్పు చెందింది. యేసయ్య వాక్యం వినగా వేశ్యలు మారుచున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దొంగలు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు, అన్యాయస్తులు మారిపోయారు, దుర్మార్గులు మారిపోయారు. స్త్రీ కాకుండా పురుషుడు కాకుండా అరే ఇలా ఉన్నవాళ్ళు కూడా షండులు, వారు కూడా మార్పు చెందారు. అందుకే యేసు ప్రభు ఒకసారి శాస్త్రుల్ని పరిసయ్యుల్ని అంటాడు, రైట్ శాస్త్రులు పరిసయ్యులారా, మీరు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుపోయారు. ఏంటంట? జ్ఞానం అనే తాళపు చెవిని ఏం చేశారు? ఎత్తుకుపోయారు అంటూ వేశ్యలను సొంకరులను మీకంటే ముందుగా పరలోకంలో ఉన్నారన్నాడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే ఉందా లేదా? ఆ వాక్యం ఉందండి. వేశ్యలు సొంకరులు అనేటప్పటికీ కాస్తంత వాడు చిన్న చూపు, వారు పాపులు, వారు అన్యాయస్తులు, వారు దుర్మార్గులు, వాళ్ళు చిచ్చి అని పాపం శాస్త్రులు మేము పరిశుద్ధులం, మేము నీతి కలిగిన వాళ్ళం, మేము అంగీ వేసుకున్న వాళ్ళం, ఏమంటే మేము ధర్మశాస్త్రోపదేశకులం అని పాపం వాళ్ళలో చాలా విర్రవీగుతుంటే వాళ్ళని ఏమన్నాడంటే యేసు ప్రభు, మీరా అబ్రహాము పిల్లలు అంటున్నారు, మీరు రాళ్ల ద్వారా అబ్రహాము సంతానం కలిగించుకోగలడు అని వారిని ఉద్బోధిస్తూ అంటున్న మాటలు ఏంటంటే సొంకరులు, పాపులు, వేశ్యలు మీకంటే ముందు పరలోకంలో చేరారు అన్నాడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చెబుదాం.
అంటే పాపిగా చేరలేదండి. పాపి తన మనసు మార్చుకున్నాడు. వేశ్య తన మనసు మార్చుకుంది. రాహాబు అనే వేశ్య తన మనసు మార్చుకుంది. నా ప్రియమైన సోదరులారా, ఈ రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక దైవికమైన సత్యం ఏమిటంటే, యేసు క్రీస్తును నమ్ముకున్నటువంటి వ్యక్తులు నమ్మకమైన వారు యథార్థంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, జీవితం సాగించాలి. అయితే ఇప్పుడు కాలం మారింది. ఈ కాలంలో, ఈ చివరి కాలంలో, ఈ అంచె కాలంలో దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏమిటంటే, ప్రారంభ వచనం మరలా చదువుదాం. యెషయా గ్రంథం 1:21 ప్రారంభ వచనం మరలా చదువుతున్నాను, మరలా వస్తున్నాను అక్కడికి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 21. అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే. ఎంత బాధకరమైన పదం అండి. వేశ్యలేమో మార్పు చెందుతున్నారా, మారు మనసు లేని వాళ్ళేమో మారు మనసు పొందుతున్నారా, రక్షణ పొందని వారేమో రక్షణ పొందుతున్నారా, విశ్వాసంలో లేనివారు విశ్వాసంలోనికి వస్తున్నారా, సమర్పణలో లేనివారు సమర్పణలోనికి వస్తున్నారా, త్యాగంలో లేనివారు త్యాగానికి వస్తున్నారా, ప్రతిష్ట లేనివారు ప్రతిష్టలోనికి వస్తున్నారా. బైబిల్ తెలుసు, ప్రార్థన తెలుసు, ప్రతిష్ట తెలుసు, త్యాగం తెలుసు, ఆత్మీయ తెలుసు, అనురాగాలు తెలిసిన నువ్వేం చేస్తున్నావు ఈ రోజున? ఇస్కరియోతు యోధా అని ఒకసారి అడుగుదాం. యోధా, యేసు బోధలు నీకు తెలీదా? చెప్పండి. ఇస్కరియోతు యోధా తెలియదండి? మాట్లాడలేదు, తెలియదంటారా? యేసుబాబు కూడా 3.5 సంవత్సరాలు తిరిగాడా లేదండి? డబ్బు సంచి ఎవరి దగ్గర ఉన్నాయి? కానుకలు ఎవరన్నా ఇస్తుంటే ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు మాట్లాడలేదండి. ఆయన యేసుబాబు తీసుకోవట్లేదు, ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది? ఇంకోటి, ఈ పరిచర్యకు వాడండి అని ఎవరన్నా కానుకిస్తుంటే ఎవరు ఒగ్గుతున్నారు? అదేంటి ఆ బొట్ట కానుకల ఈరోజు చాలా సంఘాల్లో తిరుగుతుంది, ఇలా తిరుగుతుంటారా కర్రట్టు ఇలా. అది ఎవరి చేతిలో ఉందండి? యోధా గారు. యోధా ప్రభు వాక్యం తెలియదంటారు ఆయనకి? మాట్లాడలేదు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు. ఇక్కడ మీరు ధనము కూర్చుకుంటే చిమ్మెట్లు కూడా వేస్తాయి, దొంగలు ఎత్తుపోతారు, కన్నమేస్తారు. అక్షయమైన ధనం కొరకు మీరు ప్రయాసపడండి. అన్యాయపు సిరిది ఏ సిరంట అన్నాడమ్మా? అన్యాయపు సిరితో మీరు స్నేహితులను సంపాదించండి. యేసయ్య ఉత్పాదన అంటే అన్యాయపు సిరిర బాబిది, దీనిని ఖర్చు పెట్టి మీరు దేవుని పిల్లలను అనేకులను స్నేహితులుగా సంపాదించుకోండి. అంటే ఈరోజు చాలా మంది అన్యాయపు సిరితో ఏమండి భూములు, ఆస్తులు, ఏమండి బినామీ పేర్లతో ఆస్తులు. ఓ పాస్టర్ గారి ఇంట్లో ఉన్నట్టండి బాత్రూంలో, ఏమండి బాత్రూంలో బంగారు పెట్టుకలు దొరుకుతున్నాయంట. ఏంటండి మనం మామూలు ఇటుకతోటే కట్టుకోలేకపోతున్నాం. మరి ఏం చేయం? మన పేదరికం అలా ఏడిసింది. పాస్టర్ గారి ఇంట్లో మంచం కింద ఎత్తేడతారే, దాన్ని ఏమంటారు మీరు? ఏమ్మా ఎత్తెట్టుకుంటా? అదేంటంటే సిమెంట్తో చేస్తారు కదా, అయ్యి కుందీలో మరి ఏంటో మరి ఆ కుందీలు కూడా ఏమిటండి పాస్టర్ గారికి? అయ్యో, అన్యాయపు సిరి. స్నేహితులను సంపాదించండి. ఈ వాక్యాలన్నీ మన యోధా గారికి తెలుసా లేదా? విన్నాడా లేదా? మార్పు వచ్చిందండి. మార్పు వచ్చినట్టుగా ప్రభుతో నడిచాడు. ప్రభుతో ప్రభుతోనే నడుస్తున్నాడు. ఆయనతోనే జీవితం సాగిస్తున్నాడు. ఆయనతోనే గడుపుతున్నాడు. మనసు చూడండి, ఎంత దరిద్రమైన మనసు, ఎంత కఠినమైన మనసు, మార్పు లేని మనసు, వేశ్యా జీవితం అండి అది. సంచి నిండట్లే. ప్రభువుని వాళ్ళకి అమ్మేస్తే
30 వెండి నాణాలు నాకు రాకపోతాయా, దెబ్బతో నా కరువు మాట్లాడండి, దెబ్బతో నా దరిద్రం మాట్లాడలేదు తీరిపోదా అనుకుని ప్రధాన యాజకులకు అమ్మేశాడు ఇస్కరియోతు. ఏమైనా 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 సాధించాడు. అట్లా నమ్మకమైన వ్యక్తే ఎలా మారాడండి ఇప్పుడు? మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో దైవజనుడైన ఎలీషా గారి దగ్గర ఒక ఆయన ఉన్నాడండి. ఏం పేరు ఆయన పేరు? దైవజనుడైన ఎలీషా పాస్టర్ గారి దగ్గర ఒక ఆయన ఉన్నాడండి. ఎవరండి ఆయన? గెహాజీ అనండి అందరూ. ఇప్పుడు పాస్టర్ గారితో తిరగాలంటే ఏ మనసు ఉండాలి చెప్పరండి? ఏ మనసు ఉండాలి? పాస్టర్ గారికి ఎలాంటి మనసు ఉందో వీడు కూడా, నాకు కూడా ఎవరు రావట్లేదండి చాలామంది. రమ్మన్నా సరే మరి 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 ఇప్పుడు బాబు కారులో తీసుకెళ్తాను రా బాబు అన్నా సరే మరి మరి పని ఉందండి పని ఉందండి పని ఉందండి. పాస్టర్ గారు కూడా రావాలి అంటే ఆయనకి ఏ మనసు ఉందో? పాస్టర్ గారు కూడా వస్తున్నాడు. ఎవరు? ఆయన కొండ మీద ప్రార్థన చేసుకుంటుంటే ఈయన కూడా వచ్చి అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చేద్దాం. ఓ శుభేనీలో యొక్క అవసరత ఏంటో పాస్టర్ గారు గుర్తించుకోవాలనుకుంటాను నేను. అమ్మా ఏం కావాలి నీకంటే మీరు అంటాడు వచ్చేటక్కడ అబ్బా మాట అయ్యా 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 అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరయ్యా. అమ్మ అవసరతను గుర్తించు. అలాంటి ఆయనండి నమ్మకమైనోడేనండి, చాలా నమ్మకమైనోడని అడిగితే. ఒకసారి ధనాపేక్షనే వేశ్యా జీవితం అతనిలోనికి వచ్చింది. నమ్మకత్వము, ప్రార్థన, పాస్టర్ గారు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, ఆత్మీయత ఇవన్నీ పక్కనెట్టాడు. ధనం కోసం ఏం చేయండి చెప్పండి? ఒకటే పరుగు. హల్లెలూయా. రథం వెంబడి. రథం పరిగెడుతుందంటే ముందు గుర్రాలతో కూడా రథం పరిగెడుతుందంటే దాని వెనకాల పరిగెడుతున్నాడంటే ఎంత ఓపిక పరిగెట్టాడంటారు, ఎంత బలమైన అంటారు. ముసలుడైతే పరిగెడతాడా? ఎవరు మాట్లాడలేదు. మంచి యవనస్తుడు, ధైర్యం కలిగిన వాడు, తెగ పరిగెట్టేస్తున్నాడు రథం. దేవుని సేవకుడైన ఎలీషా ఆత్మ రాయ్ గ్యాసి కరెక్టేనా? నీ పరుగు కరెక్టేనా? నీ పరుగు సరైనదేనా? నీ పరుగు సరైనదేనా? ఎందుకు పరిగెడుతున్నా అని దేవుని సేవకుడైన ఎలీషా ఆత్మడుతుంటే ఆగడే ఆత్మ, ఆగవే ఆత్మ, తెచ్చుకోనివే. ఏం తెచ్చుకున్నాడు సార్ అతను? బంగారమా, వెండా, క్షీణాలు వస్త్రాలా, అంగీలా? కాదు 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 కాదు. నయమాను వదిలేసిన కుష్ఠరోగం కదా తెచ్చుకుంటా. నయమాను వదిలేసినటువంటి ఆ రోగం అడిగినా దుర్మార్గం నశించునుగాక. వాడితో పాటు వాడి యొక్క కుటుంబం అంతటికీ కూడా ఆ రోగమే, తరతరాలు శాపంగే. అతని జీవితం శాపం అయిపోయింది. ఒక మందిరంలోనే కాలంటే అవకాశం ఉందా? దేవుడికి ఒక కానుకిచ్చే, ఒక రూపాయి దేవుడికి కానుకిచ్చే అవకాశం ఉందా? మాట్లాడలేదండి. ఓ బస్సు ఎక్కితే కండక్టర్ కూడా డబ్బు తీసుకోడేమో. దేవుని మందిరంలో కాలు పెట్టే యోగ్యత అతడు ఏం చేశాడు చెప్పండి? నమ్మకమైన వాడే. వాక్యం చెప్తుంది ఈ రోజున, అయ్యో నమ్మకమైన నగరము ఏమైందని బాధపడుతున్నాడు. నీవు నమ్మకమైన వాడవే, యథార్థవంతుడవే, దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడవే, దేవుని ఆత్మ కలిగిన వాడవే, దేవుని అభిషేకం కలిగిన వాడవే. ఒకవేళ వేశ్యగా మారిపోయావేమో, నీ నమ్మకత్వాన్ని కోల్పోయావేమో, నీ యథార్థతను కోల్పోయావేమో, నీ ఆత్మీయతను కోల్పోయావేమో. ఈ చివరి కాలంలో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోమని దేవుని వాక్యము ద్వారా ఒక దైవజనుడుగా మరొకసారి నిన్ను హెచ్చరిస్తున్నాను ఈరోజు. అయ్యో
నమ్మకమైన నగరము వేశ్యాయని. ఇంకా బాగా చెప్పాలంటే ఎవరైతే నమ్మకంగా ఉండరో వారు వేశ్యలతో సమానం. మీకు అర్థమైందండి? మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమందికి అర్థం లేదు. ఏమంటే అశోక్ గారు అర్థమైందండి? ఎవరైతే నమ్మకంగా ఉండరో వాళ్ళు ఎవరు చెప్పండి? విచిత్రమైన విషయం చెప్పంటారా మీకు? ఇజ్రాయేలీలలో ఎవని కుమార్తె వేశ్యగా ఉండకూడదు. అది ధర్మశాస్త్రములో రాయబడిన వాక్యం. వేశ్యను రాళ్లతో కొట్టి చంపండి. పరపురుషునితో అక్రమ సంబంధం కలిగిన ఆమెను రాళ్లతో కూడా చంపండి. అందుకే కదా యేసుగా ఉన్నప్పుడు ఒక ఆమె పాపాత్మురాలను తీసుకొచ్చి ఏం చేశారు చెప్పండి? రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేయలేదా? కరుణమైన సినిమాలో ఒక ఆమెను రాళ్లతో కొట్టినట్టుగా మనకి విజయ్ చంద్ర గారు చూపించలేదా? ఏమంటే ఆయన ఎవరు పాడతాడే? దేవుడు లేడని. ఆ మూవీ చూడలేదండి? కరుణమైన సినిమా చూడలేదా మీరు? ఏమో మాట్లాడారండి. అప్పుడే చూసి అప్పుడే అలా పక్కన ఆ టైంలో చూసారేమో మీరు. ఆ గుడ్డోడు పాట పాడతాడండి. దేవుడు లేదని అనుకుంటే ఏమనమంటారు? నన్ను కరుణామయుడే ఉంటే ఎందుకు మాకు ఈ దుర్భర జన్మాలు అని ఆ మ్యూజిక్లో వస్తుందండి. ఒక ఆమె రాళ్ళతో కొట్టి చంపుతాడు. ఎందుకలా చెప్తున్నారు అని అడుగుతాడు. ధర్మశాస్త్రంలో రాయబడి వేశ్యగా ఉండద్దు. కానీ ఇప్పుడు నమ్మకమైన వాళ్ళు ఏమైపోయినట్టండి? అపనమ్మకముతో ఉన్న రాహాబు అని వేశ్య ఏమైంది? నమ్మకంలోకి వచ్చి భక్తిపరురాలు అయిపోయింది. యేసుక్రీస్తు వంశావళిలో పేరు రాయబడింది. విశ్వాస వీరుల జాబితాలో ఆ పేరుంది. చెప్పండి కూడా ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అద్భుతమైన కృపండి. వేశ్య విశ్వాస వీరులు. ఆమె హేబేలుతో సమానమైందందామా? అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, యోసేపుతో, ఏమండి దానియేలుతో, యొప్తాతో, సంసోన్తో, గిద్యోనుతో, బారాకుతో ఏమైనా సమానమైన వ్యక్తి అంటారా? ఆమె గుణ లక్షణాలు ఎక్కడ? వీళ్ళని ఎక్కడ? సర్వమును త్యజించినటువంటి వారు. అలాంటి వాళ్ళతో సమానమైపోయింది ఇప్పుడు రాహాబును. కారణం అపనమ్మక జీవితాన్ని విడిచిపెట్టింది, నమ్మకంలోకి వచ్చి. మరి మన సంగతి ఏంటి? ప్రభు నమ్ముకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, భక్తి చేస్తున్నామని చాలా చెప్పండి, చాలా మాట్లాడరే. అయ్యి బాబోయ్ మన అతిశయ మామూలు కాదండి బాబు. మేమనుకున్నాం మేము ఆదివారం గుడికి వెళ్ళిపోతున్నా, బుధవారం ప్రార్థనకి వెళ్తున్నా, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళిపోతున్నా, ఏమండి ఎక్కడ కూటాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నా, ఆన్లైన్ సేవలో మేము ఉంటున్నా. ఇన్ని అనుభవాలు మనకు ఉన్నాయి. నేను కాదట్లేదు, ఇవన్నీ చేయాల్సిందే. ఇన్ని అనుభవాలు చేస్తున్న మనము ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం? ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం? ఇది దేవుని యొక్క ప్రశ్న. చెప్పండి, ఏంటి చెప్పండి? ఇది మాట్లాడలేదు. ఎవరి ప్రశ్న? నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నావు? ఒకసారి ఆలోచించు. భక్తిలో నమ్మకంగా ఉన్నావా? ప్రార్థనలో ఉన్నావా నమ్మకంగా? యథార్థతలో నమ్మకంగా ఉన్నావా? విశ్వాసంలో నమ్మకంగా ఉన్నావా? దైవికమైన కృపలో నమ్మకంగా ఉన్నావా? దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నావా? దేవుని సొమ్ము దశమ భాగం విషయంలో నమ్మకంగా ఉన్నావా? ఇన్ని ప్రశ్నలు దాదాపాతంగా ప్రభు వేస్తున్నా. ఎన్నిటికి సమాధానం చెప్పగలము? అవును అని. ఏంటండి ఎన్నింటికి ఎస్ అని చెప్పగలం? ఎవరు మాట్లాడలేదు. అమ్మా మీరు మాట్లాడాలి. ఎన్నింటికి చెప్పగలరు మీరు? ఎన్ని మార్కులు వస్తాయి? అదేంటారా 35 కూడా రావా? పాస్ మార్క్ కూడా దాటరా? అమ్మా ఎవరు మాట్లాడలేదు. ఏమంటే ప్రభు వేసిన ప్రశ్నలలో 99 మార్కులు ఎవరికైనా వస్తాయండి? అయ్యో ఏమ్మా మిమ్మల్ని అడుగుతున్నా. 99 మార్కులు
పాస్మార్క్ ఎంతమందికి వస్తుంది అంటారు? భక్తిలో నమ్మకం, భక్తిలోను, ప్రార్థనలో, విశ్వాసములో, సమర్పణలో, త్యాగములో, పరిశుద్ధతలో, ఆరాధనలో, ఆత్మీయతలో, దేవునికి ఇచ్చే విషయంలో. ఏమండి ఇంకా ఇప్పుడు ఒక 10 అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ 10లో మీరు ఎన్నింటికి అవునని చెప్పగలరు? దశమ భాగం విషయంలో ఎంతమంది నమ్మకంగా ఉంటున్నారు? ఒకసారి మీరు చెయ్యండి. ఒకటి మరి మిగిలిన సంగతి అంటే మీ నమ్మకం. మరలా దేవుని యొక్క వాక్యంతో చెప్తున్నాను, దేవుని విషయంలో నమ్మకంగా ఉండకపోవడమే వేశ్యా జీవితము. ఈ పదం చాలా కఠినమైన పదం, భరించలేదు. నాకు చాలా బాబాయ్ ఆ మాట నేను చెప్పకూడదు అనుకున్నాను. మాట చెప్పడానికి నా మనసు రాలేదు. ప్రభు నోరు గురించి చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం నమ్మకంగా ఉందాం. నమ్మకంగా లేకపోవడమే వేశ్యాచి. ప్రార్థనలో, విశ్వాసములో, పరిచర్యలో, పరిశుద్ధతలో, యథార్థతలో, ఆత్మీయతలో, ఏమంటే త్యాగములో, విశ్వాసములో, ప్రేమలో, సమర్పణలో. మీరు పేపర్ మీద 10 రాయండి. 10 రాసి ఎన్ని మార్కులు వస్తాయో మీరు మీ పేపర్ మీరే నేను వేసిన ప్రశ్నలకి మీరే జవాబు చెప్పండి. నాకు చెప్పొద్దులేండి, మీ మనసుతో చెప్పుకోండి. ఎన్ని వస్తాయి మార్కులు? 9 వస్తాయంటారా? 10 అంటే అశోక్ గారు మాట్లాడలేదండి. 10 9 మార్కులు వస్తాయంటారా? ఏమంటే A+ వస్తాయంటారా? 10th క్లాస్లో A+ రావాలి, ఇంటర్మీడియట్లో రావాలి, డిగ్రీలో రావాలి, ఏవో మెరిట్ రావాలి. అన్నింటిలో మెరిట్. మరి మీ భక్తి వానాకాలం భక్తా మాట్లాడరా? ఏ భక్తి మీది ఆలోచించండి సార్. అందుకే ఇది ఏమన్నానంటే ముగిస్తున్నాను. ఈరోజు మన ధ్యానంలో మన యొక్క దేవుడు ఇస్తున్నటువంటి మాట దేవుని ఆవేదన. ఏంటి చెప్పండి? నిన్ను వాక్యముతో పెంచి పెద్ద చేసిన దేవునికి నీ ద్వారా ఆవేదన మిగులుతుందా? నీ ద్వారా ఆవేదన మిగులుస్తారా? మీరు దేవుని సంతోషపడతాం. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. దేవునిని ఆనందపడతాం, దేవునిని మహిమపడతాం, దేవునిని గణపడతాం. చివరిగా మరలా అడుగుతున్నాను, అయ్యో నమ్మకమైన నగరము వేశ్యమే. ఇంకా వచ్చే వారం మిగిలిన విషయాలు చెప్పుకుందాం. ఈరోజు ఒక చిన్న మాట ఏంటి చెప్పండి. వేశ్య ఏమైంది? రక్షింపబడింది. యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చింది. ఆ విశ్వాస వీళ్ళ జాబితాలోకి ఆమె పేరు. వేశ్య మనకంటే ముందు పరలోకంలో ఉన్నారని శాస్త్రు పరిచయలతో యేసయ్య మీకంటే ముందుగా అన్నాడు. ఆయన వేశ్య మనము మారతాం, నమ్మకమైన వారుగా ఉందాం, విశ్వాస వీరులుగా బ్రతుకుదాం, నమ్మకమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి దైవిక సందేశం ఇది. నీతో ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యో నమ్మకమైన నగరం వేసి అయిపోయిందే. నమ్మకంగా ఉండాల్సిన గెహజీ, అయ్యో నీ నమ్మకత్వాన్ని కోల్పోయావే. అతడు పెద్ద వ్యభిచారం, దొంగతనం, త్రాగుడు, జూదం ఇవేమీ కాదు, అతని దురాశ. అయ్యో ఆకాను, యెహోషువ టీములో నమ్మకమైన వ్యక్తివి నీవు.
రాళ్లతో కొట్టబడుతున్నావేమయ్యా. అయ్యో, రాళ్లతో నీవు, నీ కుటుంబం, నీ కలిగిందంతా కూడా నమ్మకం లేకే కదా రాళ్లతో కొట్టబడుతున్నా. అయ్యో, కోరహు, అభినవు, దాతానులు, మీరు కూడా వాగ్దాన దేశము కొరకే బయటకు వచ్చారు కదా. మీరు కూడా మోషే నాయకత్వం క్రింద బయటకు వచ్చారే. యోర్దాను లేక ఆ ఎర్ర సముద్రం పాయలేనప్పుడు మీరు కళ్ళారా చూచారే. ఇప్పుడు ఎందుకు అగాధంలోనికి భూమి నెర విడిచి మింగేస్తుంది మిమ్మల్ని? అయ్యో, మిమ్మల్ని ఎందుకు కాలిపోయారు మీరు? మీ దురాశ, నమ్మకంగా ఉండాల్సిన మీరు అయ్యో వేశ్యగా మారిపోయారా? రాహాబు అనే వేశ్యేమో మార్పు చెందింది, రక్షణ అనుభవంలోనికి వచ్చింది. క్రీస్తు వంశావళిలో ఆమె పేరు కనపడుతుంది. విశ్వాస వీళ్ళ జాబితాలో ఆమె పేరు కనపడుతుంది. అయ్యో దేవుని పిల్లలారా, మీ పేరు జీవ పుస్తకంలో ఉండకపోతున్నాయి, మీ పేరు జీవ గ్రంథంలో కనబడకపోతున్నాయి. ఎందుకంటే మీ అపనమ్మకం, మీ అన్యాయపు జీవితం. నమ్మకంగా బ్రతుకుదాం యేసయ్య రాకడ వరకు, యథార్థంగా బ్రతుకుదాం యేసయ్య రాకడ వరకు. ఇదిగో ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన తన సంఘమును తీసుకెళ్ళడానికి, తన పరిశుద్ధుని తీసుకెళ్ళడానికి మేఘారూఢుడై ఆయన రాబోతున్నాడు. ఆయన పిల్లలు తీసుకెళ్ళబోయే సమయం దగ్గర పడింది. ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్న దేవుని పిల్లల నమ్మకంగా బ్రతుకుతాం, నమ్మకమైన జీవితాన్ని సాగిద్దాం. అందరూ తలలో వంచితే ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వంచండి, ఒక చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎంతవరకు నీవు మాతో మాట్లాడావు. మా స్థితిని మేము క్రమపరుచుకుంటాం, మా జీవితాన్ని మేము క్రమపరుచుకుంటాం. నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతామని ఒక మాట చెప్పండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెరిచి ఒకసారి అందరూ లేచి నిలబడతారా? వచ్చింది ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ కొరకు నమ్మకంగా ఉంటాం ప్రభువా, చనిపోయే వరకు నమ్మకంగా బ్రతుకుతాం ప్రభువా. ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో, సమర్పణలో, త్యాగంలో, ఆత్మీయతలో, ఆరాధనలో, నీకు ఇచ్చే దశమ భాగం విషయంలో నమ్మకంగా ఉంటాం ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుతాం. సంసోనులాగా బందీవైనావా, కోరాహులాగా ఎదురు తిరిగావా. సంసోనులాగా బందీవైనావా, కోరాహులాగా ఎదురు తిరిగావా. ధనవంతుని వాలే దేవుని మరిచావా, ధనవంతుని వాలే దేవుని మరిచావా. నాయోమిలాగా నీరైపోయావా, నాయోమిలాగా చేదైపోయావా. నులివెచ్చని జీవితము నీకున్న వ్యర్థమే, నులివెచ్చని జీవితము నీకున్న వ్యర్థమే. ఎలా ఉంది నీ బ్రతుకు? ప్రభురాగడకెగరాగలవా, పరలోకం చేరాగలవా. ఎలా ఉంది నీ బ్రతుకు? ప్రభురాగడకెగరాగలవా, పరలోకం చేరాగలవా. అలా ఉన్న జీవితం మన జీవితాన్ని క్రమపరచడానికి, నమ్మకమైన బ్రతుకు బ్రతకడానికి అద్భుతమైన కృప ఇచ్చి ఈ రోజు వరకు సజీవులుగా కాపాడి వాక్యం ద్వారా మనల్ని క్రమపరచడానికి ఒక దైవికమైన శక్తి గల వాక్యం ఇచ్చిన దేవాది దేవునికి చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్తారు. అందరూ చెప్పాలి, అందరూ హల్లెలూయా. నమ్మదగిన తండ్రి, నీ మాటలు వినే కృపించి ఈరోజు ఈ మాటలు మమ్మలను ఒక హెచ్చరికగా నీవు మాతో మాట్లాడు. విన్న వాక్యం అందరిలో ఫలించునుగా. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో అందరి జీవితాల్లో పెను మార్పులు తెచ్చే ఒక అద్భుతమైన దైవ సందేశముగా ఇది వచ్చి
నీ వాక్యము కొరకు, ఈ మాటల కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ బలపరుస్తున్నాయి, నమ్మకమైన వ్యక్తులుగా ఉంచున్నాయి. యేసయ్య నామములో వినయముగా ప్రార్థించి పొంది ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను వాక్యము ద్వారా బలపరిచిన దేవుడు, అలా వాక్య ప్రకారంగా ప్రవర్తించే కృప దేవుడే అనుగ్రహించును గాక. ఆమేన్.